హనుమంతుడు ఒక్కడే, మరి రెండు జయంతులు ఎందుకు? నిజానికి హనుమాన్ జయంతి వేరు, హనుమాన్ విజయోత్సవం వేరు. కానీ కొన్ని ప్రాంతాల్లో హనుమాన్ విజయోత్సవాన్ని జయంతిగా జరుపుకుంటారు. ఇంతకీ ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీపై ఉలుక్కేయాల్సిందే. ఏటా చైత్రమాసం వచ్చేసరికి హనుమాన్ జయంతి సందడి ప్రారంభమవుతుంది. చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి అనే ప్రచారం ప్రారంభమవుతుంది. మరికొందరు వైశాఖ మాసంలో హనుమాన్ జయంతి జరుపుకుంటారు. ఇంతకీ హనుమాన్ జయంతి ఎప్పుడు? చైత్రమాసంలోనా, వైశాఖ మాసంలోనా? నిజానికి చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్ విజయోత్సవం, వైశాఖ పౌర్ణమి హనుమాన్ జయంతి. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం గురించి పురాణాల్లో చాలా స్పష్టంగా వివరించారు. వైశాఖ మాస బహుళ దశమి రోజు పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించాడు హనుమంతుడు. ఈరోజే హనుమాన్ జయంతి జరుపుకోవాలి. అంజనాదేవి కేసరుల కుమారుడైన ఆంజనేయుడు రాక్షస సంహారార్థం రామకార్య నిర్వహణ కోసం జన్మించాడు. పుంజికస్థల అనే అప్సరస అంజనాదేవిగా జన్మించింది. శివుని అష్టమూర్తి అయిన వాయువు ద్వారా రుద్రాంశ ఆమెలో చేరి హనుమంతుడు అవతరించాడు. హనుమాన్ కథకు ప్రామాణిక గ్రంథం పరాశర సంహిత. ఈ గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి శనివారం పూర్వభాద్ర నక్షత్రం మధ్యాహ్న సమయంలో కర్కాటక లగ్నం కౌండిన్యస గోత్రంలో జన్మించాడు. అందుకే ఎలాంటి సందేహాలకు తావు లేకుండా వైశాఖ బహుళ దశమి రోజు హనుమాన్ జయంతి జరుపుకోవాలి. మరి చైత్రమాసంలో వచ్చేది హనుమాన్ జయంతి కదా? అవును, చైత్ర పౌర్ణమి రోజు జరుపుకునేది హనుమాన్ విజయోత్సవం. కానీ ఈ రోజునే హనుమాన్ జయంతి అనేస్తున్నారు. హనుమంతుని సహాయంతో రాముడు సీత జాడ వెతుకుతాడు. వారధి నిర్మించి లంకకు తీసుకెళ్తాడు. రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవిని తీసుకొచ్చి ప్రాణాపాయం నుంచి తప్పిస్తాడు. ఇలా తిరిగి రాముడు అయోధ్యకు చేరి పట్టాభిషిక్తుడు అయ్యే వరకు ప్రతి అడుగులోనూ హనుమంతుడున్నాడు. అందుకే తన పట్టాభిషేకం ముగిసిన తర్వాత రాముడు ఇలా అనుకున్నాడట: హనుమంతుని అమోఘమైన సేవ కారణంగా సీతాదేవి తిరిగి వచ్చింది. నేను అయోధ్యకు చేరుకున్నాను, పట్టాభిషిక్తుణ్ణి అయ్యాను. రాజ్యంలో ప్రజలు ఈరోజు సంతోషంగా ఉన్నారంటే ఈ ఆనందం మొత్తం ఆంజనేయుడి వల్లే సాధ్యమైంది. ఈ భావనతోనే సంతోషంగా హనుమాన్ని ఆలింగనం చేసుకుని కృతజ్ఞతలు తెలియజేశారు రాముడు. ఈ సందర్భానికి గుర్తుగా అయోధ్యవాసులంతా శ్రీరామనవమి వేడుక, పట్టాభిషేకం ముగిసిన తర్వాత వచ్చిన చైత్రమాస పౌర్ణమి రోజును హనుమాన్ విజయోత్సవంగా జరుపుకుంటున్నారు. అదే కాలక్రమేణా హనుమాన్ జయంతిగా మారిపోయింది. ఉత్తరాది రాష్ట్రాలు సహా తెలంగాణలోనూ హనుమాన్ విజయోత్సవాన్ని జయంతిగానే జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ సహా మరికొన్ని రాష్ట్రాల్లో వైశాఖ మాసంలో ఆంజనేయుడు జన్మతిథి రోజు హనుమాన్ జయంతి జరుపుకుంటారు.